ఇంకా పొల్యూషన్ బోర్డు వచ్చి క్లీన్ చిట్ ఇచ్చిండ్రు, మా ఎమ్మెల్యే ఎంత మాట్లాడుకున్నావు అని మాట్లాడుతున్నారు. అందుకే వస్తుంది మళ్ళీ అట్లనే వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ మైండ్ సెట్ లా ఇట్లనే. ఎందుకంటే కొంతమంది అధికారులు వాళ్ళ పని చేయకుంటే ఒక దొంగ రిజిస్ట్రేషన్ అయితే కూడా వాళ్ళు ఎమ్మెల్యేకి అటాచ్ చేసేస్తారు. సో నేను ఏమంటున్నానంటే ఎవరన్నీ ఏమని అనుకోను, నాకున్న ఇష్యూస్ నా దగ్గర పొల్యూషన్ ఫ్రీ స్టేట్ చేస్తా అని, పొల్యూషన్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ చేస్తా అని చెప్పినాను. అట్లా అధికారులు కూడా సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేనప్పుడు నేను ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి తిరగబడుతున్నాను. 2 సార్లు చెప్పినాను పొల్యూషన్ గురించి, అరవింద్ కానీ ఇవన్నీ వాళ్ళు సరిగా చేయలేదు. మొన్న తిరగబడ్డా, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆ చెత్త తీసుకొని ఏ ఫ్యాక్టరీలలో చెత్త పంపిస్తుందో ఆ లేబుల్ తీసుకొని వాళ్ళ గేట్ ముందు వేస్తాను. కొండా సురేఖ గారు రేపు మీటింగ్ పెట్టింది, ఏది మండే నాడు. దాని నుంచి ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తా. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఎమ్మెల్యేస్ కంప్లైంట్ ఈజ్ బెనిఫిట్ టు సమ్వన్ ఎల్స్. అవును, అంటే మేము కంప్లైంట్ ఇస్తే there is someone who's getting benefited. మధ్యలో బెనిఫిట్ అవుతుంది. ఎవరు బెనిఫిట్ అవుతుంది, అది ఏదైతుందో పబ్లిక్ ఆలోచించాలి. ఏంటి అనిరుద్ధ్ గారి టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యారు, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? జడ్చల ప్రజలకు చెప్పినాను నేను, ఇంకా 2-3 సార్లు గెలిపియండి, కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా కావచ్చు, మా సీఎం గారు నెక్స్ట్ ఇంకా 8 years ఉంటా అన్నారు, ముఖ్యమంత్రి అయితే అని కూడా అన్నారు. వి విల్ డెఫినెట్లీ. ఇది కాంగ్రెస్ పార్టీ. అంటే నాకు గుర్తుందంత వరకు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 10-15 ఏళ్ల కింద నుంచే నేను సీఎం అయితా అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు. అంటే నేనేమన్నాను, నేనైతే అని అనలేదు. నేను ఏమన్నాను, నాలాగా మీరు మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ 3 సార్లు గెలిపోయింది కాంగ్రెస్ పార్టీ. సీఎం కావాలని టార్గెట్ ఎవరికైనా ఉంటది కదా. కరప్షన్ ఫ్రీ స్టేట్ చేయాలని ఉంది నాకు, కరప్షన్ లేకుండా రన్ చేయాలని తెలంగాణ భారతీయుడు కమలాసన్ ఏమని ఉండని చేయాలని ఉంది, నిజాయితీగా పనిచేయాలని ఉన్నది, ఒక రోల్ మోడల్ గా చేయాలని ఉంది స్టేట్. ఆశ ఉండే మా సీఎం గారు కూడా నేను చెప్తాను, నేను మా సీఎం గారు కూడా చేయగలుగుతాడు, చేస్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఛాన్స్ వస్తుంది. మా సీఎం గారు నెక్స్ట్ 8 years ఉంటాడు, మళ్ళీ దాని తర్వాత కూడా ఆయన ఉండాలంటే ఆయననే ఉండగలుగుతాడు. అదంతా పబ్లిక్ విల్ డిసైడ్ ఎవరు అవుతారు ఏందనేది. ఈ రోజు ఆయన సీఎం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందా 100%. ఎందుకంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీ హామీలు ఇవి నెరవేర్చట్లేదు పెద్దగా అనేది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది ఒకటి. ఇంక్లూడింగ్ జడ్చర్లలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదు అంటున్నారు మీరు. జడ్చర్లలో ఇందిరమ్మ ఇల్లు 2800 houses అవుట్ ఆఫ్ 3500 కొంతమంది ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు ఇచ్చిన ఎట్టునే చూడండి ఒకసారి. కంప్లీటే కాలేదు, కంప్లీటే కాలేదు, ఖాళీ చేయించారు. నేను చెప్తున్నాను జడ్చర్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వాలి? జడ్చర్లకి ఇవ్వాలా లేకుంటే వనపర్తి నాగర్ కర్నూలు వాళ్ళకి ఇవ్వమంటారా? జడ్చర్లకి కదా. వీళ్ళు ఏం చేసిందంటే పాత ఎమ్మెల్యే దగ్గర ఉన్న కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు